టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 4వ బడ్జెట్ అధ్యక్షుడి. అదేవిధంగా వచ్చే సంవత్సరం వదిలేస్తే ఈ సంవత్సరం బడ్జెట్, ఎందుకంటే వచ్చే సంవత్సరం ఎలక్షన్ మూడ్ వచ్చేస్తుంది అందరికీ, కాబట్టి ఈ సంవత్సరం బడ్జెట్ చాలా కీలకమైనటువంటి బడ్జెట్. ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎన్నికలకు ముందు ప్రణాళికలో హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా ఈ బడ్జెట్లో పొందుపరుస్తారు అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూశారు అధ్యక్ష. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వము కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వము వాళ్ళకు కూడా సమయం ఇవ్వాలి. వాస్తవంగా మనది ఎస్టాబ్లిష్డ్ స్టేట్, మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మనకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, యంత్రాంగం ఉంది. కానీ పార్టీ మారింది తప్ప, ముఖ్యమంత్రి మారారు తప్ప, పేరు మారింది తప్ప మనకు అన్ని రకాల వ్యవస్థలు ఉండేది, కొంత ఉద్యోగస్తులు ఇతరతర విషయాలు వదిలేస్తే. కాబట్టి అయినప్పటికీ కూడా 3 సంవత్సరాలు పూర్తయి ఈ సంవత్సరం 4వ బడ్జెట్లో అడుగుపెట్టినటువంటి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికలలో ప్రణాళికలో ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ బడ్జెట్లో పొందుపరిచినట్లయితే బాగుండేది, పొందుపరుస్తారని చెప్పి కూడా ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు అధ్యక్ష. మరి వాస్తవంగా ఆ దిశలో ఈ బడ్జెట్ లేదు అనే విషయము అర్థమవుతా ఉంది. 34 నెలలు పూర్తయిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎందుకంటే అధ్యక్ష, టీఆర్ఎస్ పార్టీ ఒక సగటు రాజకీయ పార్టీ కాదు. కొన్ని లక్షల మంది త్యాగాలతో, కొన్ని వందల మంది బలిదానాలతో, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి తొలి ప్రభుత్వం అధ్యక్ష ఇది. ఒక ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఉద్యమం కారణంగానో, ఒక టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఉద్యమం కారణంగానో ఈ తెలంగాణ రాలేదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు, ఆ రకంగా సకల జనులు కూడా అన్ని రకాల పోరాటాలు చేస్తే ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత మరి ఈ ప్రభుత్వం మీద ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా ఉంచుతా ఉన్నాను అధ్యక్ష. మరి ఈరోజు వాళ్ళెవరు, వీళ్ళెవరు, వాళ్ళెంత, వీళ్ళెంత అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి రాకూడదు. తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అందరం కలిసిమెలిసి పనిచేశామో ఈ తెలంగాణ అభివృద్ధి కూడా సకల జనులతో కలిసి ఈ ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉండేది. ఆ రకంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపట్టాల్సినటువంటి బాధ్యత ఉండింది. కానీ ప్రభుత్వ పనితీరు బేరీజు వేసినట్లయితే ఈరోజు తెలంగాణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు అధ్యక్ష. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనేటువంటి నినాదంతో ఉద్యమం జరిగినప్పటికీ కూడా మరి అన్నిటికంటే మించాక తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్య శిక్ష, తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం మీద పోరాటం అనేటువంటి భావజాలంతో ఉద్యమంలో తెలంగాణ ప్రజలు పాల్గొన్నారు. ఒక నీళ్లు, నిధులే కదా అధ్యక్ష, ఆత్మగౌరవంతో కూడినటువంటి ఉద్యమం అది. మరి ఉద్యోగాల కోసమో, భూమి కోసమో ఆ రోజు ఉద్యమకారులు ఎవరు కూడా, ఏ ఒక్కరు కూడా మాకు ఉద్యోగం రాలేదని ఆత్మహత్యలు చేసుకోలేదు. మన ఆత్మ గౌరవం, మన తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, మన తెలంగాణకు అన్ని రకాలుగా మరి ఆ రోజు పాలకులు అన్యాయం చేశారనేటువంటి ఆందోళనతో, ఆవేశంతో ఆ రోజు వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి చరిత్ర ఈ తెలంగాణ ప్రభుత్వం రావడంలో, తెలంగాణ రాష్ట్ర రావడంలో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తాను అధ్యక్ష. కాబట్టి నేను కోరేది ఒకటి అధ్యక్ష, మరి ఈ ప్రభుత్వ కార్యక్రమాలను, నిర్ణయాలను, అమలు తీరును ఏకీభవించని వారు ఎవరైనా విమర్శిస్తే, సూచనలు చేస్తే ఈ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తున్నది. అది మంచి సాంప్రదాయం కాదు అనే విషయాన్ని కూడా నేను ఈ ప్రభుత్వానికి మనవి చేస్తాను అధ్యక్ష. ఒకటి చెప్పి నేను బడ్జెట్కి వస్తాను అధ్యక్ష. చిన్న విషయం అధ్యక్ష, ఏ పోరాటాల కారణంగానైతే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో, ఈ పార్టీ అధికారంలోకి వచ్చిందో, అటువంటి ఇందిరా పార్కులో ధర్నా చౌక్లో మేము ధర్నాలు చేయనీయము, ధర్నాలు చేయొద్దు, శంషాబాద్లో చేసుకోండి, మల్కాజ్గిరిలో చేసుకోండి,
ఎంతవరకు న్యాయమో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. దీన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కూడా కోరుతా అధ్యక్ష. నేను ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నెంబర్ మారింది అధ్యక్ష. అదే ఉపన్యాసం చాలా పేజీలలో పాజిటివ్గా అదే ఉపన్యాసం, పదాలు కూడా మారలే. ప్రింటింగ్ బుక్లో చూస్తే అవే పదాలు ఉన్నాయి. ఇది భారీ బడ్జెట్ అన్నారు అధ్యక్ష. ఇది భారీ బడ్జెట్ కాదు అధ్యక్ష, ఇది బడాయి బడ్జెట్. 17-18 ఆర్థిక సంవత్సరానికి 1,49,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టి ఇది భారీ బడ్జెట్ అంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక సంవత్సరం ముందు అంటే ఇదే సభలో ఇదే మంత్రి గారు 16-17 1.3 అంటే 1,30,30 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు అధ్యక్ష. అది కాస్త ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈరోజు 1,12,000 కోట్లకు కుదించినట్టు ఈ వాస్తవ బడ్జెట్ డాక్యుమెంట్లో పేర్కొన్నారు అధ్యక్ష. అది మరింతగా తగ్గి ఈ సంవత్సరం అయితే అధ్యక్ష మరింతగా తగ్గి 1,00,000 కోట్లకు చేరేటువంటి అవకాశం ఉంటుంది. అయినా సరే అధ్యక్ష 16-17లో 10% వృద్ధి నమోదైందని చెప్పి చెప్పారు అధ్యక్ష. 17-18లో అది మరింతగా 12% వృద్ధి నమోదవుతుందని చెప్పారు అధ్యక్ష. అంటే గత సంవత్సరము 16-17లో ఖర్చు మీద 12% అంటే మరి 13,462 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని చెప్పి అనుకుంటే మరి ఈ యొక్క బడ్జెట్ అంచనాలు 1,25,653 కోట్లకు మించి ఉండడానికి వీలేదు అధ్యక్ష. కానీ ప్రభుత్వం ఏకంగా 1,49,000 కోట్ల రూపాయల బడ్జెట్కు ప్రవేశపెట్టింది అధ్యక్ష. అంటే అదనంగా మరి కృత్రిమంగా ఈ బడ్జెట్ అంకెలను ఎన్హాన్స్ చేసుకొని ఈ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఈరోజు తెలంగాణ ప్రజలు కోడై కూస్తున్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఇది భారీ బడ్జెట్ కాదు, బడాయి బడ్జెట్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. గత బడ్జెట్ ప్రణాళికలో అధ్యక్ష 67,630 కోట్లు కేటాయించారు అధ్యక్ష ప్రణాళిక 10 కింద. ప్రభుత్వ లెక్కల ప్రకారం అధ్యక్ష ఈ డిసెంబర్ వరకు 2016 ఈ డిసెంబర్ వరకు అంటే ఈరోజు గత డిసెంబర్ వరకు ఈ ప్రణాళిక ప్రభుత్వ కింద 10 కింద ఖర్చు పెట్టింది 34,472 కోట్ల అధ్యక్ష. ఈ లెక్కలను చూస్తే అధ్యక్ష 2017 జనవరి అంటే ఇప్పుడు వర్తమానం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో ఉన్నాం అధ్యక్ష. ఈ ఇయర్ ఎండింగ్లో ఉన్నాము. సగటున నెలకు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అధ్యక్ష. మొత్తము లాస్ట్ ఇయర్ బడ్జెట్కు మరి ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది మీరు చెప్పిన లెక్క ప్రకారం 34,472 కోట్లు ప్లస్ నెలకు 4,000 తీసుకున్నా కూడా ఈ 3 నెలలు మరి టోటల్గా 12,000 కోట్లు అవుతుంది అధ్యక్ష. అంటే 46,472 కోట్ల కంటే మరి ఎక్కువ ఖర్చు కాదు. అంటే 67,630 కోట్ల రూపాయల బడ్జెట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో మీరు ఖర్చు పెట్టేది మీ లెక్క ప్రకారమే 46,472 కోట్లకు మించదు అని చెప్పి ఈరోజు రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక విశ్లేషకులు, ప్రభుత్వ అధికారులు, మేము కూడా ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు అధ్యక్ష. దీన్ని బట్టి మీరు చెప్పిన దాంట్లో లాస్ట్ ఇయర్ చెప్పిన దాంట్లో 68% కంటే మరి ఎక్కువ ఖర్చు కాదనే విషయాన్ని కూడా నేను ఈ ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ బడ్జెట్లో మరి ప్రణాళిక వ్యయం కింద చెప్పినట్టు 2015-16లో చూసినట్టు అధ్యక్ష వరుసగా చూడాల్సినటువంటి అవసరం 15-16లో కూడా 50,282 కోట్లు ప్రణాళిక వ్యయం కదా ఖర్చు చేస్తామని చెప్పి చేసింది అధ్యక్ష 36,129 కోట్లు ఖర్చు చేశారు. అంటే 17% ఖర్చు చేశారు. ఏది 15-16లో కూడా. అదేవిధంగా అధ్యక్ష మీరు 65 నుంచి 70% మాత్రమే ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూస్తే ఖర్చు పెడుతున్నారు. అలాంటప్పుడు ఈ బడ్జెట్కు విలువ ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా మీ బడ్జెట్ మీద మీరు పెట్టినటువంటి పథకాల మీద ప్రజలకు విశ్వాసం ఉంటుంది? లేనిది ఉన్నట్టుగా చూపించి
అసెంబ్లీ సాక్షిగా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నము ఈ ప్రభుత్వం చేస్తున్నదని సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. వ్యాటు ద్వారా 16-17లో 42 కోట్లు చెప్పారు అధ్యక్ష. మళ్ళీ దాన్ని సవరిస్తూ 37,000 కోట్లు వస్తుందని చెప్పారు అధ్యక్ష లాస్ట్ ఇయర్ బడ్జెట్. అసలు ఈ 37,000 కోట్ల వ్యాటు వసూలు దేశంలోనే హయ్యెస్ట్ కలెక్షన్ అని చెప్తున్నారు మీరు. ఈ 37,000 వ్యాట్కు వచ్చేది 37,000 కోట్లు హయ్యెస్ట్ కలెక్షన్ అయిందని చెప్తున్నారు అధ్యక్ష. అలాంటిది 17-18లో మరి ఈరోజు ప్రచురించిన బడ్జెట్లో 46,469 కోట్లు ఎలా రాబడతారు? ఇది కేవలం అంకెల గారెడి కాదా? వాటి మీద మీరు ఈ రకంగా మరి ఎన్హాన్స్ చేసి నెంబర్ పెంచుకొని ఆదాయం వస్తుందని చెప్తున్నారు. మరి ఈ సంవత్సరం మీరు వచ్చినటువంటి అనుభవంతోటైనా, ఈ వర్తమాన ఆర్థిక సంవత్సరంలో అనుభవంతోటైనా ఈ 17-18 బడ్జెట్కు యాక్చువల్గా అంకెలు పెట్టినట్లే బాగుండేదని చెప్పి నేను మనవి చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 15-17 బడ్జెట్లో పన్నేతర ఆదాయాన్ని కూడా 14,414 కోట్లు అని చెప్పి చూపెట్టారు అధ్యక్ష. అందులో అధ్యక్ష 3,000 కోట్లు మినరల్స్ వచ్చి ఉంటాయి, ఇంకో 2,000 కోట్లు ఇతర మార్గాల ద్వారా వచ్చి ఉంటాయి. కానీ మిగతా 9,000 కోట్లు ఏ రకంగా వచ్చాయో మంత్రి గారు చెప్తే సంతోషపడవాళ్ళం. అదేవిధంగా అధ్యక్ష 15-16లో 530 కోట్లు రెవెన్యూ మిగులు బడ్జెట్ అని చెప్పి ఆ రోజు ఇదే సభలో ప్రవేశపెట్టారు, మిగులు ఉంటుందని. నిజంగానే మనది ధనిక రాష్ట్రం కావచ్చు, మనది మిగులు బడ్జెట్ కావచ్చు, కానీ ప్రజలందరూ నమ్మరే అధ్యక్ష మీరు ఆ రకంగా చెప్పినప్పుడు. తీరా చూస్తే అధ్యక్ష 15-16లో కూడా 4,304 కోట్లు లోటు బడ్జెట్ అని మీరే చెప్పారు అధ్యక్ష. ఇది మేము చెప్తున్నది కాదు అధ్యక్ష, ఇది కాగు రిపోర్ట్లో చెప్పారు, మేము చెప్తున్నది కాదు. కాగు పుస్తకంలో మీ ఇదే సభలో ఇచ్చినటువంటి కాగు పుస్తకంలో 15-16లో 4,304 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ అని చెప్పి మరి మిగులన్నీ పోయి లోటు బడ్జెట్ అని తేలింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఇదంతా ఎందుకు అధ్యక్ష? మేము అనుకుంటున్నది FRBM పరిమితిని 3 నుంచి 3.5 పెంచుకోవడం కోసము, మనము అప్పులు చేయడం కోసము ఈ లెక్కలన్నీ మరి ఎనాన్స్ చేసి చూపిస్తున్నారని చెప్పి ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి మద్యం ద్వారా అధ్యక్ష, ఇది అందరూ వినాలి అధ్యక్ష. మద్యం ద్వారా అంటే వైన్ షాపుల వేలం కావచ్చు, బార్ల ద్వారా కావచ్చు, ఫీజు 9,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా మద్యం అమ్మకాల మీద పన్నేస్తారు అధ్యక్ష. షాపుల పర్మిషన్ ఒకటి, బార్ల పర్మిషన్ ఒకటి. అది కాకుండా ఏదైతే మద్యం అమ్మకాల మీద వ్యాట్ వేస్తారు అధ్యక్ష, ఆ రకంగా ఫీజు మీద 9,000 కోట్లు, పన్నుల రూపంలో 10,000 కోట్లు అంచనా వేశారు అధ్యక్ష ఈసారి బడ్జెట్లో. అంటే మొత్తము 19,000 కోట్లు మద్యం నుంచే ఈ ప్రభుత్వం ఆదాయాన్ని రాబట్టుకోవాలని ఈరోజు ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష మొత్తం రాష్ట్ర ఆదాయం 68,000 కోట్ల రూపాయలుంటే 68 కోట్లలో సుమారు 19 కోట్లు మద్యం నుంచే మరి ఈరోజు రాబట్టాలని చూడడం ఏదైతున్నదో అధ్యక్ష, అంటే 28% రాష్ట్ర ఆదాయము, 28% ఆఫ్ స్టేట్ ఇన్కమ్ మరి ఒక మద్యం ద్వారానే రాబట్టాలని ఈ ప్రభుత్వం చూస్తున్నది అధ్యక్ష. మరి ఇది ఏ రకంగా ఆలోచించాల్సిన కోరుతున్నాను. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు, ప్రజల ఆర్థిక వ్యవస్థను పణంగా పెడుతున్నారు. ఈరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు బస్తీలలో పోతే ఈరోజు వయసులో ఉన్నటువంటి పిల్లలు, మగపిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా చనిపోతున్నారు. వందలాది మంది వితంతువులు అవుతున్నారు, యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. మద్యాన్ని మనం నియంత్రించాలి. మద్య నిషేధం అంటే లేదు అధ్యక్ష, మద్యాన్ని నియంత్రించాల్సి పోయి ఈరోజు మరి ఏ రకంగా ప్రభుత్వము ఈ యొక్క మద్యాన్ని ప్రజలను బానిసలుగా చేస్తూ ఉందో, ప్రజల రక్తాన్ని ఈరోజు ఏ రకంగా మనము తాగుతున్నామో ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. యువశక్తిని నిర్వీర్యం చేసేటువంటి చిన్న సవరణ కిషన్ సాబ్, 19,000 కోట్ల రూపాయల మద్యం ఆదాయమని ఎక్కడ ఏ లెక్కలు చెప్పినాయి, ఏ పుస్తకాలు చెప్పిండ్రు, ఎవరిచ్చిండ్రు చెప్పగలుగుతారా? మీరే అంటున్నారు 37,000 కోట్లు మాత్రమే టోటల్, 36,000 కోట్లు మాత్రమే టోటల్ వ్యాట్ అన్నారు మీరు. 36,000 కోట్లల్లో ఒక మద్యందే 19,000 కోట్లు ఉందని చెప్పి మీరు అన్నారు. ఏ లెక్కలు, ఏ పుస్తకం ఒకసారి చెప్పగలరా?
ఈ సంవత్సరం ప్రొజెక్షన్స్ మీ చెప్పాను నేను, లాస్ట్ ఇయర్ కదా ఇది మధ్యాహ్నం చెప్పేది. ఈ సంవత్సరం మీ ప్రొజెక్షన్ ఒకసారి తీసి చూసుకోండి. ఈ సంవత్సరం ప్రొజెక్షన్ వర్తమాన ఆర్థిక సంవత్సరం అంటే 17-18 ప్రొజెక్షన్స్లో మీరు మరి 9,000 కోట్లు బార్ల 9,000 కోట్లు మద్యం బార్ల మీద, వైన్ షాపుల మీద, పన్నుల రూపంలో 10,000 కోట్లు మద్యం పన్నుల వ్యాట్, ఈ రకంగా టోటల్ 19,000 crores అవుతుంది. మీరు ప్రొజెక్షన్స్ తీసుకొని చూడండి. అదేవిధంగా అధ్యక్ష, ఇది బంగారు తెలంగాణ కాదు. అట్లాంటిది ఎక్కడ చెప్పలే అంటే మీ ప్రొజెక్షన్స్ ఉన్నాయా? అదేవిధంగా అధ్యక్ష, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తా ఉన్నారు అధ్యక్ష. మరి ఈరోజు అది బాకీల తెలంగాణగా మారిపోయింది. 2.5 సంవత్సరాల అధ్యక్ష, మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వము 16-17 బడ్జెట్ సవరణల ప్రకారము 1,14,000 కోట్ల అప్పులు ఉన్నట్టు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో చెప్పారు అధ్యక్ష. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో చెప్పారు. ఈ సంవత్సరం బడ్జెట్ లెక్కాల అధ్యక్ష 2017-18కి 1,14,000 ఉన్నటువంటి కోట్ల అప్పు 1,40,000 కోట్లకు చేరనుంది అధ్యక్ష మీ ప్రొజెక్షన్స్ ప్రకారం. అంటే 14-15లో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 61,710 కోట్ల అప్పు ఉండేది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 61,710 crores అప్పు ఉండేది. అది 14-15 టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 83,845 కోట్లకు పెరిగిపోయింది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ 15-16లో 93,115 కోట్లకు పెరిగిపోయింది. 16-17లో మీ బడ్జెట్ ప్రకారమే లెక్కల ప్రకారము 1,14,813 కోట్లకు పెరిగిపోయింది. 17-18కి వచ్చేసరికి ఈ సంవత్సరము మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అంచనాల ప్రకారము అది 1,40,523 కోట్లకు మరి పెరగనున్నదనే విషయము ఈరోజు ప్రొజెక్షన్లో చూపారు అధ్యక్ష. ఈ 2.5 ఏళ్లలో సుమారు 78,000 కోట్ల అప్పులను ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు, దానికోసం అగ్రిమెంట్స్ చేసుకున్నట్టు ప్రొజెక్షన్స్ చూపారు. అంటే ప్రస్తుత జనాభాలో అంటే 3,50,000 లక్షల మంది జనాభాలో అధ్యక్ష సగటున ఒక వ్యక్తికి లెక్క పెడితే ఈ రాష్ట్రంలో మరి 42,857 రూపాయలు ప్రతి వ్యక్తి మీద ఈరోజు ప్రభుత్వం అప్పు చేసిందనే విషయాన్ని నేను మనవి చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ప్రతి సంవత్సరము వడ్డీల చెల్లింపు మీరు అప్పులు చేస్తూ ఉన్నారు, దానికి ఎంత వడ్డీలు కడతా ఉన్నారో కూడా అది ఆ రకంగా అధ్యక్ష 11,138 కోట్లు వెచ్చించనుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం వడ్డీల రూపంలో తీసుకున్నటువంటి అప్పుల మీద ఎవ్రీ ఇయర్. దీనికి తోడుగా అసలు రుణం అంటే ఇంట్రెస్ట్ ఒకటి ఉంది అధ్యక్ష, ప్రిన్సిపల్ అమౌంట్ కూడా కడుతుండాలి అధ్యక్ష. అది సుమారు 4,559 కోట్లు చెల్లించాల్సి ఉంటుందంట. ఆ రకంగా అధ్యక్ష ఎవ్రీ ఇయర్ వడ్డీలు కానీ ప్రిన్సిపల్ అమౌంట్లో ఇన్స్టాల్మెంట్ కానీ తీసినట్లయితే 15,797 కోట్లు 15,790 కోట్లు ఎవ్రీ ఇయర్ ఈ అప్పుల మీద మన బడ్జెట్లో చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 9-10% ఎవ్రీ ఇయర్ దీని మీద పోతుంది అధ్యక్ష మన బడ్జెట్ అధ్యక్ష. అదేవిధంగా మరో 9,000 కోట్ల అప్పును ఈ ప్రభుత్వం దాచిపెట్టింది అధ్యక్ష, ఎక్కడో కూడా చూపించలేదు. ఇటీవల కేంద్రం అమలు చేస్తున్నటువంటి ఉదయ పథకంలో మన రాష్ట్రం చేరింది అధ్యక్ష. దాంట్లో విద్యుత్ పంపిణీలకు సంబంధించినటువంటి డిస్కంలకు ఇవ్వాల్సినటువంటి అప్పులన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ఖజానాకు మార్చుకున్నాం మనం. అది ఆ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. డిస్కంలు ఏవైతున్నాయో జెన్కో కానీ ట్రాన్స్కో కానీ వాటి మీద ఉన్నటువంటి అప్పులన్నీ కూడా ఆటోమేటిక్గా మనం తీసుకుంటేనే, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేసుకుంటేనే ఉదయంలో చేరడానికి కేంద్ర ప్రభుత్వం కండిషన్ పెట్టింది. ఆ ప్రకారం ఈరోజు మరి అదొక 9,000 కోట్లు ఉంటుంది అధ్యక్ష. అది అంటే 8,924 కోట్ల అప్పు రాష్ట్ర ఖాతా చేరింది అధ్యక్ష. ఇది ఏ రకంగా కట్టారు అది ఈ బడ్జెట్లో ఎక్కడ ప్రస్తావించలేదు అధ్యక్ష. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ రకంగా ఆ డబ్బును మీరు అడ్జస్ట్మెంట్ చేయబోతున్నారో లెక్కలలో ఎక్కడ చూపించలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇది కాకుండా అధ్యక్ష వివిధ డిఫరెంట్ కార్పొరేషన్స్ మనము క్రియేట్ చేశాం ఈరోజు. అది ఆ లెక్క తీస్తే కూడా అధ్యక్ష సుమారు 31,453 కోట్లు వివిధ కార్పొరేషన్స్ పేరు మీద. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రిసిటీ తీసుకోలేను ఇంకా చాలా కార్పొరేషన్స్ ఆ రకంగా మీరు వివిధ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ తోటి, ఇన్స్టిట్యూషన్స్ తోటి అగ్రిమెంట్ చేస్తూ ఉన్నారు, చర్చలు జరుపుతూ ఉన్నారు. అది కూడా ఈరోజు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్ని కార్పొరేషన్స్ కొత్తగా పెట్టారు, ఏ కార్పొరేషన్స్ మీద ఏ రకంగా అప్పులు తీసుకున్నారు, మరి వాళ్ళకు సంబంధించినటువంటి రెవెన్యూ మోడల్ ఏంటి, ఏదైనా ఒక బ్యాంకోడో ఒక కంపెనీడో ఒక అప్పిస్తున్నాడు అంటే ఏదైనా ఒక కార్పొరేషన్కు ఎట్లా కడతాడో చెప్పాలి మనం.
ఎట్లా కడతావు? ఫైనాన్షియల్ రెవెన్యూ మోడల్ కూడా చెప్పాలా? మరి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మీరు ఈరోజు 2 బెడ్రూమ్ స్కీమ్ కావచ్చు, మీరు ఫ్రీ అంటున్నారు, అప్పు తెస్తామంటున్నారు. ఎట్లా కడతారు? మరి ఎవరు కడతారు? అది ఏ రకంగా మాడ్యూల్ ఉన్నది? రెవెన్యూ మాడ్యూల్ ఏంటి చెప్పాల్సిన అవసరం ఉంది. మిషన్ భగీరథ కోసం అప్పు తెస్తున్నారు, ఏ రకంగా కడతారో చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉన్నది. తెలంగాణ ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది తెర వెనుక జరిగేటువంటి భాగవతం కాదు, ప్రజలకు తెలియాలి. అదేవిధంగా అధ్యక్ష, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు రెవెన్యూ మోడల్ ఏంటి? మీరు కార్పొరేషన్ పెట్టారు, దాన్ని కూడా అప్పు తెస్తున్నారు. ఏ రకంగా కడతారు? అటు అప్పు ప్రభుత్వం కడుతుందా? ఆ గ్యారంటీ వచ్చు మనం. అది ప్రభుత్వం కడతారా? రైతుల నుంచి వసూలు చేస్తారా? రైతుల మీద భారం వేస్తారా? ఈరోజు చెప్పాలా? అది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఈరోజు అనేకమైనటువంటి కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు. ఈ రకంగా 50,000 కోట్లకు 8% ఈ కార్పొరేషన్స్ 8% మినిమం తీసుకున్నా కూడా 8% ఇంట్రెస్ట్ తీసుకున్న అధ్యక్ష, కనీసము ఎవ్రీ ఇయర్ 4,000 కోట్ల రూపాయల అప్పు కార్పొరేషన్ మీద తీసుకున్నటువంటి, కార్పొరేషన్స్ కోసం తీసుకున్నటువంటి అప్పు మీద ఇంట్రెస్ట్ కట్టాలా? అది కూడా బడ్జెట్లో అక్కడ చూపించాలి. మరి మీరు చూపించాలి, అంతే మీకు లెక్కనో లేదు. అదేవిధంగా అధ్యక్ష, అది దానికి సంబంధించిన రెవెన్యూ మోడల్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అధ్యక్ష, మీరు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు చాలా అనుభవం ఉన్నటువంటి శాసనసభ్యులు వారు. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఇదే సభలో చెప్పింది. వారు ప్రభుత్వం లోన్స్ అనేది ఎప్పుడు పడితే అప్పుడే, ఎట్లా పడితే అట్లనే, ఎంత పడితే అంత తీసుకునేటువంటి ఆస్కారం ఉండదు. తమకు తెలుసు, FRBM చట్టానికి లోబడి మాత్రమే లోన్ తీసుకుంటాం తప్ప ఇంకో పద్ధతి ఉండదు. తమకి ఇది కూడా తెలుసు, FRBM అనేది మనకు నిర్ణయం మన ఆర్థిక పరిపుష్టిని బట్టి 3%, 3.5%, అది కూడా మీకు తెలుసు. అది ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళే, కంట్రోల్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తారు. అది కూడా మీకు తెలుసు. రెండవది, GSDP రేట్ పెరుగుదల మీద ఆధారపడి, GSDP మీద ఆధారపడే మనకు లోన్స్ వస్తాయి తప్ప, మనం సపోజ్ GSDPలో మనకు ఎలిజిబిలిటీ 18,000 కోట్లు ఉంటే 25,000 కోట్లు తీసుకోవడానికి ఆస్కారం ఉండదు అధ్యక్ష. అందుకని మనం కేంద్ర ప్రభుత్వ చట్టానికి లోబడి మాత్రమే లోన్ తీసుకుంటున్న విషయం మనం మర్చిపోవద్దు అధ్యక్ష. అది ఏ రాష్ట్రం మనకు అదే పని చేస్తుంది అధ్యక్ష. రెండవది అధ్యక్ష, తమరికి ఇది కూడా తెలుసు, కార్పొరేషన్లకు లోన్ తీసుకోవాలంటే తప్పకుండా ప్రభుత్వపరమైన గ్యారంటీ ఉండాలి. మన ముఖ్యమంత్రి ఇదే సభలో చెప్పిండ్రు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ రిసీట్స్ ఏవైతున్నాయో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ రిసీట్స్లో 90% లోబడి మాత్రమే మనం గ్యారంటీ ఇవ్వాలి తప్ప అంతకంటే ఎక్కువ గ్యారంటీ ఇచ్చే ఆస్కారం కూడా లేదు. అందుకని మూడవది, మీరు లోన్ ఒకవేళ బ్యాంకర్స్ వచ్చినప్పుడు ఈ అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లనే ఏమి లేకుండా ఇచ్చే క్వశ్చన్ ఏదైతే కాదు అధ్యక్ష. వాళ్ళు ఈ రాష్ట్ర ఆర్థిక ప్రగతి ఏంటి, పేయింగ్ కెపాసిటీ ఏంటిది, ఎంత తీసుకోవచ్చు, ఎంత ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు కూడా అసెస్ చేసుకొని మాత్రమే ఇస్తారు తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. మూడవది అధ్యక్ష, మీరు తమరు గుజరాత్ రాష్ట్రం గురించి ఒకసారి తెచ్చుకోండి లెక్కలు, మహారాష్ట్ర రాష్ట్రం గురించి తెచ్చుకోండి. వాళ్ళ FRBM ఎంత, వాళ్ళు తీసుకున్న లోన్ ఎంత, వాళ్ళ రెవెన్యూ రిసీట్స్ ఎంత, వాళ్ళు గ్యారంటీ ఇచ్చేయండి. అవన్నీ తీసుకోండి. ఏ రాష్ట్రం కూడా ఒకవేళ గొప్పగా అభివృద్ధి చెందాలనుకుంటే అప్పులు ఎలిజిబిలిటీ ఉన్నట్టు కాడికి తీసుకోకపోతే సాధ్యం కాని విషయాన్ని మనం మర్చిపోవద్దు అధ్యక్ష. ఇవాళ మీరే చెప్తున్నారు, తెలంగాణ కొత్త రాష్ట్రం, ప్రజలకు అనేక రకాల ఆస్పిరేషన్స్ ఉంటాయి, అనేక రకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కావాలంటే తప్పకుండా కొత్త రాష్ట్రం కాబట్టి మంచి డెవలప్ చేసుకోవాలని కాన్సెప్ట్తో తీసుకుంటుంది తప్ప ఏదో అప్పుల ఊబిలో కూరుకపోయేటట్టు చేస్తున్నటువంటి భావన అయితే ఉందో అది తప్పధ్యక్ష. ఇవాళ అప్పు చేసి పప్పు కూడా తినదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యం. అప్పు ఇవాళ వాటర్ గ్రిడ్ కోసం చేస్తున్నాం, అప్పు ఇరిగేషన్ కోసం చేస్తున్నాం, అప్పు అనేది కరెంటు కోసం చేస్తుంది తప్ప, అప్పు ప్రజల కోసం చేస్తుంది తప్ప, అప్పు అనేది ఏదో ఇది తీసుకోకూడదు, జరగకూడదు అనేటువంటి మాట తమరు చెప్పడం బాగుండదని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది అధ్యక్ష. నరకము ఊహించవచ్చు. ఆ గదిలోనే కోళ్ళు మేకలు పెంచుకోవాల్సిన దుస్థితిలో పేదలు జీవిస్తున్నారు. కనీసం మహిళలు స్నానం చేయడానికి, బట్టలు మార్చుకోవడానికి చిన్న చాటు కూడా లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ దుస్థితి నుంచి పేద ప్రజలను విముక్తి కలిగించడం కోసం వారికి గౌరవప్రదమైన నివాసయోగ్యమైన ఇల్లు కట్టించేందుకు టీఆర్ఎస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది అనేటువంటి విషయము మీరు మేనిఫెస్టోలో పెట్టారు. నేను అడుగుతాను, 3 సంవత్సరాలు పూర్తయిపోయింది అధ్యక్ష. ఈ 3 సంవత్సరాలలో ఎన్ని ఇల్లు కట్టారు? ఎంతమందికి ఇచ్చారు?
ఈరోజు ప్రజలు అడుగుతున్నారు అధ్యక్ష. నేను ఈరోజు మాట్లాడుతున్నా అంటే ఒక రాజకీయ పార్టీగా నేను మాట్లాడడం లేదు. ఈరోజు ప్రజల గొంతుగా ఈ శాసనసభలో వినిపిస్తున్నాను. ఈరోజు బస్తీలలో మీరు కూడా అడుగుతుండొచ్చు. మీరు గ్రామాల్లో తిరుగుతుంటే కూడా ప్రజలు అందరినీ ప్రశ్నిస్తారు. ఈ పార్టీ ఆ పార్టీ కాదని వాళ్ళ దృష్టిలో ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేనే, ప్రభుత్వం అంటే మంత్రి అధ్యక్ష. కాబట్టి ప్రతి ఎమ్మెల్యేని కూడా ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 2 బెడ్రూమ్ సంగతి ఏంది అని అడుగుతున్నారు. కాబట్టి ఎంతవరకు మనం ముందుకెళ్ళాం, ఎన్ని ఇళ్ళు కట్టాం, ఎన్ని అసెంబ్లీలో మనం ఈరోజు ఇళ్ళ తాళాలు ఇచ్చారు మీరు. ఒక ముఖ్యమంత్రి గారి ఇంట్లోనో ఒక మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మంత్రి గారి కాన్స్టిట్యున్సీలో తాళాలు ఇస్తే కాదు, ఎన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో తాళాలు ఇచ్చాము. ఒకటి విషయం చెప్పారు అధ్యక్ష, అది చాలా ఆశ్చర్యం వేస్తుంది. టెండర్స్ రావడం లేదు. ఎందుకు రారు అధ్యక్ష? నాకు అర్థం కాదు. ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేక టెండర్ ఏరియాని కాంట్రాక్టరారా? సాగునీటి ప్రాజెక్టుల కారణంగా, మిషన్ భగీరథ కారణంగా టెండర్లు రావటం లేదని మంత్రి గారు అసెంబ్లీలో ఈ బడ్జెట్ స్పీచ్లో చదువుతారు. ఇది ఒక నమ్మశక్యంగా ఉంది ఆ రకంగా మాట. ఈరోజు కాంట్రాక్టర్లు రాకపోతే మోటివేట్ చేయండి, యూత్ను యువన సంఘాలు చేయండి, వాళ్ళకంతా కాంట్రాక్ట్ ఇవ్వండి, ఉపాధి కల్పించండి, తెలంగాణ కాంట్రాక్ట్ ఎంకరేజ్ చేయండి. కానీ అదేం కాకుండా మీ ప్రభుత్వం మీద విశ్వాసం లేక ఈరోజు 2 బెడ్రూమ్లకు కాంట్రాక్ట్ రావటం లేదా? ఎందుకు రావటం లేదు? కాబట్టి 2 బెడ్రూమ్ ఎందుకు కట్టలేకపోతున్నాం? ఈరోజు ప్రజలకు మీరు ఏ ముఖం పెట్టుకొని 2019లో ఎలక్షన్స్కి వెళ్తాం? మనం ఎన్ని ఇళ్ళు కడతాము? 3 ఏళ్ళు అయిపోయింది. ఇక 2 ఏళ్ళు ఎప్పుడు కడతాము? రెండు కాలనీలు కట్టాము ఇప్పటి వరకు. 3 years అయిపోతుంది, 2 కాలనీలు కట్టాము మనం. కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కోరుతాను, ఈ బడ్జెట్లో మీరు కార్పొరేషన్లు ఏదో పెట్టారు, నిధులు బయట నుంచి తెస్తారా, ఇంటర్నేషనల్ నుంచి తెస్తారా, తీసుకురండి. రోజు ఇంకో మంత్రి గారు చెప్తారు ఆ కంపెనీ వస్తుంది, ఈ కంపెనీ. ఏ కంపెనీ కట్టారు? ప్రైవేట్ వాడు వచ్చి 2 బెడ్రూమ్ కట్టాడు. మన ప్రభుత్వ బడ్జెట్ ప్రభుత్వ అప్పు తీసుకొచ్చి కట్టాలి తప్ప సిఎస్ఆర్ కింద వాడు కడతాడు వీడు కడతాడు అనుకుంటే తప్ప. కాబట్టి ఇప్పటికైనా వాస్తవ దృక్పథంతో ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు 2 బెడ్రూమ్ స్కీమ్ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నదన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎలక్ట్రిసిటీకి సంబంధించి విద్యుత్ సర్ఛార్జీలు రద్దు చేస్తామన్నారు. సర్ఛార్జీలు ఈరోజు మీరు మేనిఫెస్టోలో ప్రధానంగా పెట్టారు. అందులో ఈ మేనిఫెస్టోలో సర్ఛార్జీలు రద్దు చేస్తారు. ఒక్కొక్క రైతు మీద ఇప్పటికి 50,000, 40,000, 26,000 రూపాయలు డిస్కనెక్ట్ చేస్తున్నారు. సర్ఛార్జ్ కట్టకపోతే ఉచిత విద్యుత్ అని చెప్తున్నాము, సర్ఛార్జ్ పేరు మీద డిస్కనెక్ట్ అవుతున్నాయి. కొంతమందికి మనం భయపడి, ఎమ్మెల్యేలకు భయపడి తాండూరులో నేను చూపించాం, కాగితాలు కూడా ఇస్తాను, ఎక్కడెక్కడ డిస్కనెక్ట్ అయినా సర్ఛార్జీలు. కాబట్టి ఈ మేనిఫెస్టోలో పెట్టారు. ఇచ్చిన నేను లాస్ట్ టైం స్పీకర్ ఇస్తాను. మీరు తాండూరులో అంతటనే మీరు లెక్కలు తీస్తారు, అడగండి మీరు ఆఫీసర్స్. మీరు ఒక్కసారి ఆఫీసర్స్ పిలిచారు, కానీ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నేను ఇదే శాసనసభలో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. సర్ఛార్జీ పేరు మీద డిస్కనెక్ట్ చేసినట్టు నేను నిరూపిస్తా. మీరు సర్ఛార్జీ పేరు మీద బిల్లుల మీద బిల్లు వేసి రైతులను వేధించకపోతే మీరు ఏ శిక్ష కానీ నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇచ్చిన హామీ అది కూడా మీరు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి హామీ గురించి అని మాట్లాడుతున్నారు తప్ప నేను వేరే మాట్లాడడం లేదు అధ్యక్ష. కాబట్టి అదేవిధంగా అధ్యక్ష, ఎలక్ట్రిసిటీ చెప్తా, ఎలక్ట్రిసిటీ ఇక్కడే కాదు అధ్యక్ష, దేశమంతా కూడా గుర్తుపెట్టుకోవాలా మంత్రి గారు. కానీ ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ సంబంధించినటువంటి విప్లవం వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం తీసుకున్న, ఒరిస్సా రాష్ట్రం తీసుకున్న, మహారాష్ట్ర మన దగ్గర కూడా వచ్చింది. ఒక నిమిషం. ఈరోజు దేశంలో విప్లవం వచ్చింది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు విద్యుత్ అందుబాటులో ఉంది. దేశంలో ఈరోజు మిగులు విద్యుత్ ఉంది. మిగులు విద్యుత్తు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు 14 నుంచి 16 రూపాయల యూనిట్ కొనుక్కున్నాం. ఈరోజు మీరు ఓపెన్ బిడ్లో, మంత్రి గారు తెలుసు, ఓపెన్ బిడ్లో ₹2.14 ఈరోజు బిడ్లో మీరు ఎంత కావాలంటే విద్యుత్ దొరుకుతుంది. ₹2.14. ఎక్కడ 14 రూపాయలు 16 రూపాయలు? ఈరోజు కారణము దేశంలో విద్యుత్ సంబంధించినటువంటి ఉత్పత్తి విషయంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో ఖచ్చితంగా దేశంలో ఈరోజు విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. చెప్తున్నాను, అది విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. నేను అనలే దేశం అంతటా జరుగుతున్నదన్నా, నేను అనేది దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యుత్ అందుబాటులో ఉంది. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా 2 బెడ్రూమ్ కోసం డబ్బులు ఇస్తుంది. అంటే అందులో షేర్ 1.5 lakh అర్బన్ ఏరియాలో. అంటే మీరు ఇచ్చినటువంటి 1000 కోట్లు ఏదైతే అదేనే నేను అనుకుంటున్నాను. మీరు బడ్జెట్లో పెట్టారు 2 బెడ్రూమ్ కోసం 1000 కోట్లు ఇస్తున్నామని. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పైసలు ఏమైనా పెట్టారా, ఇంకేదైనా పెట్టారా నాకు తెలియదు. మరి అదನ್ನು చూపించాలి కదా కనీసం. మీరు మరి అనేక రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్ల డబ్బులు కూడా బడ్జెట్లో పొందుపరిచారు. మన బడ్జెట్లో అదే అంటే మరి ఇప్పుడు 1000 కోట్లు బడ్జెట్లో చూపించారు 2 బెడ్రూమ్ కోసం. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పైసలు చూపించారా నాకు అనుమానం వేస్తుంది. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు బడ్జెట్లో చాలా మంత్రి గారు నేను ఒకటే కోరేది,
మీ బడ్జెట్లో, మీ పుస్తకంలో, మీ ఉపన్యాసంలో కారణాలు కూడా అదే. కోర్టుల కేసున కారణంగా వాణిజ్య పన్నులు వసూలు కాలేదు, కోర్టు కేసు కారణంగా భూములు అమ్మలేదు. అదే పదాలు. కొద్దిగా పుస్తకాలను మార్చండి, కొద్దిగా వెనక ముందన్న మార్చండి. అదే మారుస్తలేరు. ఎందుకు ఆదాయం అయితే రాబడి రాలేదంటే అదే పదాలు రాస్తున్నారు. పాత పుస్తకంలో నెంబర్ మార్చేసి అదే ఉపన్యాసం వాళ్ళు రిపీట్ అవుతున్నారు. కొద్దిగా పదాలైనా మార్చండి, చదవడానికి కూడా ఇది అందంగా ఉంటుంది. సరే, నేను మీకు అధ్యక్ష, నేను ఇంకొక విషయం చెప్తాను అధ్యక్ష. మంత్రి గారు సార్ ఒక్క విషయం చెప్తా అధ్యక్ష, మీకు కూడా కాపీ ఇస్తున్నాను నేను. ఇందులో ఏమన్నారు అధ్యక్ష, మంత్రి గారు మీరు కూడా వినాలి ఇది. తెలంగాణ వచ్చే నాటికి, హోమ్ మినిస్టర్ గారు మీరు చాలా మాట్లాడుతున్నారు వినండి. తెలంగాణ వచ్చే నాటికి హోంగార్డులో తీసుకుంటున్నటువంటి జీతము 6,000. మా ప్రభుత్వం వచ్చి వారి జీతాన్ని 2 విడతలుగా 12,000 చేసింది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వంలో, మీకు ఈ బడ్జెట్ పేపర్లో ఇచ్చినటువంటి ఈ వార్త చిత్తశుద్ధి అయితే నేను రాజీనామా చేస్తాను. మీరు సిద్ధంగా ఉన్నారా అడుగుతా ఉన్నాను. నేను రాజీనామా చేస్తాను ఈ శాసనసభలో. 6,000 ఉంటే మీ ప్రభుత్వం వచ్చేసరికి 9,000 ఉంది. ఈ కాపీ మీకు ఇస్తున్నాను. మీరు ఎట్లా రాశారు బడ్జెట్, ఇది ఏ రకంగా పొందుపరిచారా? నేను ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను హోంగార్డుల విషయంలో. ఈ శాసనసభ నుంచి ఇదే క్షణంలో మీరు రూపిస్తే రాజీనామా పోతాను. ఎట్లా తప్పడుతుందండి? బడ్జెట్ ఉపన్యాసంలో తప్పుంటుందా? ఈ అధికారం మీద చర్య తీసుకోండి. ఏ అధికారులు, ఏ మంత్రిగా ఎట్లా చదువుతారు? 9,000 ఉండే అంతకుందే మీరు ధర్నాలు చేశారు నాతో పాటు. హోమ్ మినిస్టర్ నాతో పాటు హోంగార్డు ధర్నా చేస్తే మీరు వచ్చారు, ఆర్థిక శాఖ మంత్రి వారు కూడా వచ్చారు. ఇది పరిస్థితి అధ్యక్ష. ఈ ప్రభుత్వ పనితీరుకి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి. ఇది ఒక బడ్జెట్ ఉపన్యాసంలో ఒక ఆర్థిక మంత్రి చదువుతున్నప్పుడు ఇంత పెద్ద తప్పిదాలు ఉంటాయా అధ్యక్ష? అసలు మీరు ఏం ప్రిపేర్ అవుతున్నారు? ప్రిపేర్ అవుతే ఈ రకమైన తప్పులు వస్తాయా? 9,000 ఉంటే 6,000 ఉంది, 2 మీరు పెంచింది. ఒకసారి నొప్పుకుంటా, అది నేను పోరాటం చేసినా మీరు పెంచారు. నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. హోమ్ మినిస్టర్ గారు కూడా చాలా సహకారం అందించి పెంచారు. మరి ఒకసారి పెంచితే 2 సార్లు పెంచినామని చెప్పి ఏ రకంగా బడ్జెట్ ఉపన్యాసంలో తప్పుడు రాస్తారు అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అధ్యక్ష ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. మీరు ఒక 5-6 శాఖలకు సంబంధించి మీరు చెప్పారు మొన్న ఉపన్యాసంలో. ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్నాను, అనేక డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారు. వారు రెగ్యులరైజ్ చేసే విషయంలో ఈ ప్రభుత్వానికి ఒక విధానం ఉందా లేదా? మీరు మేనిఫెస్టోలో కూడా పెట్టారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల విషయం రెగ్యులరైజ్ చేస్తామని, ఇదే మేనిఫెస్టోలో పెట్టారు. నేను అడుగుతున్నాను, ఇప్పటివరకైనా మీ ఆర్థిక శాఖ దగ్గరికి ఈ రాష్ట్రంలో ఏ శాఖలో ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారో వివరాలు వచ్చాయా? మీరు ఏ రకంగా వాళ్ళను ఏదైనా ఒక వైట్ పేపర్ ఏమైనా పబ్లిష్ చేస్తారా? ఏ రకంగా వాళ్ళని రెగ్యులర్ చేయబోతున్నారు? కనీసం నేను రెగ్యులర్ విషయం తర్వాత మాట్లాడతా. జీతాలను పెంచారా? మినిమం వేజెస్ యాక్ట్ అమలు అవుతుందా ఈ ప్రభుత్వ వ్యవస్థలో? మినిమం వేజెస్ యాక్ట్ మీరు కొన్ని 4-5 శాఖలు చెప్పి మినిమం వేజెస్ కంటే ఎక్కువ జీతం ఇస్తున్నామని చెప్పారు మీరు మంత్రి గారు ఉపన్యాసం. చాలా సంతోషం. ఇవ్వాలా మన ఉద్యోగస్తులు, మన తెలంగాణ బిడ్డలు, మన తెలంగాణ రాష్ట్ర సాధనలో మన కీలక పాత్ర పోషించారు, వాళ్ళకి ఇవ్వాలి. మరి ఈరోజు అనేక మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అనేక శాఖల్లో ఉన్నారు, ఎందుకు రెగ్యులరైజ్ చేయరు? ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులే లేరంటారు. 25,000 మంది ఉన్నారు. గతంలో కూడా అదే సింగరేణి కాలేజీలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసినటువంటి చరిత్ర ఉంది. 90s జీవోలు కూడా ఉన్నాయి, ఇస్తాను. మరి ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులే లేరంటారు. అసలు ఈ ప్రభుత్వం దగ్గర ఏమైనా లెక్క ఉంటే పెట్టాల్సిందే కోరుతాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఉద్యోగస్తులకు ఫిట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. 43% ఫిట్మెంట్ ఇచ్చారు. అందరం స్వాగతం పలికాం. ఉద్యోగస్తులు హర్షం వ్యక్తం. ఇంతవరకు అధ్యక్ష ఆ ఫిట్మెంట్ బకాయిలు ఇవ్వలేదు అధ్యక్ష. ఉద్యోగస్తులకు ఫిట్మెంట్ బకాయిలు ఇవ్వలేదు. 2 డిఏలు ఉన్నాయి అధ్యక్ష. ఇంతవరకు 2 డిఏలు ఇవ్వలేదు ఉద్యోగస్తులకు. ఇన్నిసార్లు అడుగుతున్నాం ఫిట్మెంట్ బకాయిలు ఇవ్వాలని. నేను జియో చూపిస్తా, మీరు జియో తీసుకొస్తా. ఇదే శాసనసభలో గవర్నర్ స్పీకర్ గారు పర్మిషన్ ఇవ్వనండి. నేను గతంలో రెగ్యులరైజ్ చేసినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులర్ చేసినటువంటి జియో తీసుకొచ్చి ఇస్తా నేను. మరి ఇది ఎవరి భర్తలు ఇవ్వడమని చెప్పండి. నేను చెప్తున్నాను కదా, ఇదే సింగరేణి కాలేజీలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేసినటువంటి జియో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం 90s ఉండేది. వాళ్ళు చేసినట్టు జియో నేను తీసుకొస్తా. మీరు నిలబడతా అంటే ఎవరైనా ఛాలెంజ్ చేస్తారమ్మనండి. గంట సమయం ఇస్తే ఇప్పుడే తీసుకొచ్చి చూపిస్తాను. నేను ఎవరైనా ఉంటే చెప్పండి, దానికోసం సిద్ధంగా ఉన్నా. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నేను ఆధారం లేకుండా మాట్లాడాను. కిషన్ రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్.
అధ్యక్ష కిషన్ రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్. ఫీజు రియంబర్స్మెంట్ ఉంది అధ్యక్ష. ఫీజు రియంబర్స్మెంట్ కూడా అధ్యక్ష చాలా మరి ఈరోజు తల్లిదండ్రులు ఈరోజు మన పిల్లలు కూడా మీ దగ్గర కూడా వస్తుంటారు. ఎమ్మెల్యేలుగా మీ దగ్గరికి చాలా మంది పిల్లలు మీ దగ్గర కూడా వస్తారు. హాల్ టికెట్ ఇవ్వడం లేదు, నరకం చూపిస్తున్నారు అధ్యక్ష ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా. విద్యార్థులు తల్లిదండ్రులు ఈరోజు ఏ రకంగా దీన స్థితిలో మన దగ్గరకు వచ్చి శాసనసభ్యులుగా అధికారుల దగ్గర మన దగ్గరకు వచ్చి దీన స్థితిలో విద్యార్థులు అడుగుతారు, సార్ ఫీజు కట్టలేదు, గవర్నమెంట్ రాలేదని చెప్పి ఈరోజు హాల్ టికెట్ ఇవ్వడం లేదంటే మనం పోయి ఆ హాస్పిటల్లో ఆ విద్యా సంస్థలు బతిలాడము భయపెట్టియడము ఇప్పియడము జరుగుతుంది అధ్యక్ష. ఆ పరిస్థితి ఎందుకు రావాలి? ముఖ్యమంత్రి గారు ఇదే శాసనసభలో చాలాసార్లు చెప్పారు, జీరో చేస్తున్నారు అధ్యక్ష, బకాయి లేకుండా జీరో చేస్తున్నారు, నెల నెల ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా అధ్యక్ష మరి లాస్ట్ ఇయర్ బడ్జెట్ పూర్తి స్థాయిలో ఇంకా కాలేదు. ఇప్పుడు వర్తమానంలో మరి వచ్చే సంవత్సరం ఏ రకంగా ఉంటుందో తెలియదు అధ్యక్ష. ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పథకం కూడా మరి పూర్తిగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ప్లీజ్ కన్క్లూడ్ కిషన్ రెడ్డి గారు. ఇది అగ్రికల్చర్ విషయం చాలా డిపార్ట్మెంట్ ఇనిషియేషన్ చేస్తున్నారు 45 నిమిషాలు. లేదే ఇనిషియేషన్ 45 చేస్తున్నారు నిమిషాలు. చెప్పారు నాకు. మనకి రైతుల బడ్జెట్ అన్నది అధ్యక్ష. రైతుల బడ్జెట్ కూడా అధ్యక్ష ఈరోజు లాస్ట్ ఇయర్ కంటే ఎంత పెంచారో ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష చెప్పాల్సిందిగా. అగ్రికల్చర్ బడ్జెట్ 16-17లో 1,12,000 కోట్ల బడ్జెట్ ఉంటుంది అధ్యక్ష. ఇది ఈ సంవత్సరము 1,48,000 కోట్లకు పెరిగింది అధ్యక్ష. అలాంటిది వ్యవసాయానికి లాస్ట్ ఇయర్ 6,759 కోట్లు ఉంటే అధ్యక్ష దాన్ని ఈ సంవత్సరం తగ్గించారు అధ్యక్ష. అది 5,433 కోట్లకు తగ్గింది. బడ్జెట్ టోటల్ బడ్జెట్ పెరుగుతున్నప్పుడు మరి వ్యవసాయ బడ్జెట్ పెరగాలనా తగ్గాలనా? మీ లెక్క ప్రకారమే ఇది వ్యవసాయ బడ్జెట్ ఏ రకంగా ఉంటుంది అధ్యక్ష? ఇది రైతుల వ్యతిరేక బడ్జెటా రైతుల అనుకూల బడ్జెటా చెప్పాల్సిందే కోరుతున్నాను. బడ్జెట్ పెంచారా తగ్గాలా ఇది చూడాల్సిందే కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి కేటాయింపులు తగ్గించి వ్యవసాయ రంగం కుదేలవుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ సంవత్సరం అందులో చాలా చెప్పారు. బీమా పథకంలో అందరు రైతులను చేరుస్తామని చెప్పారు, ప్రీమియం చెల్లించలేదు. అదేవిధంగా అధ్యక్ష షాంపుల్ సర్వే ఆల్ ఇండియా సంబంధించినటువంటి మరి డైట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే ప్రకారం అధ్యక్ష 74% మంది రైతులు ఈరోజు మన తెలంగాణలో అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ రైతులు 74% ఆల్ ఇండియా సర్వే ప్రకారం. కాబట్టి ఈ వడ్డీ లేని రుణాల్లో కూడా అధ్యక్ష మరి చాలా ఇబ్బందులు రైతులకు గురవుతున్నారు. ఈ విషయం చూడాలి. అదేవిధంగా ఈరోజు మీరు విత్తనాలు కానీ స్ప్రింకర్స్ కానీ పోలీ హౌజులు కానీ అనేక రకాలుగా ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఇందులో ఒక విషయం అధ్యక్ష చెప్పి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఆర్టీఏ కింద ఒకటి తీసుకున్నాను అధ్యక్ష. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ట్రాక్టర్స్ ఇచ్చారు అధ్యక్ష ఒక మండలంలో. ఉదాహరణ చెప్తున్నాను. మీరు న్యాయంగా రాజకీయ గతంలో టీఆర్ఎస్ టీడీపీ ఉన్నప్పుడు అదే ఎల్లో షర్ట్స్ అన్నాం, వీళ్ళు ఉన్నప్పుడేమో ఇందిరామయ షర్ట్స్ అన్నాం, ఇప్పుడు మనమేమో పింక్ షర్ట్ల కొలం ఇస్తున్నాం. ఇది మీకు ఇస్తాను అధ్యక్ష. ఒక మండలంలో 9 ట్రాక్టర్లు ఇస్తే ఈ 9 ట్రాక్టర్లు కూడా మరి ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చిన పేర్లు చెప్తా నేను చెప్పండి అయ్యా. రైతులు అంటే ఒక నిమిషం అధ్యక్ష. ఈరోజు గడ్డం చంద్రమోహన్ రెడ్డి అని ఒక వ్యక్తి అధ్యక్ష, ఆయన ఎంపీటీసీ అధ్యక్ష. ఆయన ఎంపీటీసీ ఒక నిమిషం చెప్పండి అధ్యక్ష. ఎంపీటీసీ అధ్యక్ష. ఆయన టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వచ్చినందుకు ట్రాక్టర్ ఇచ్చారు అధ్యక్ష. 2వ ట్రాక్టర్ అధ్యక్ష. నేను ఇస్తా, రికార్డు మీకు ఇస్తాను. ఆర్టీఏ కింద నేను చేసింది కాదు, ఇది ఆర్టీఏ కింద. దేవయ్య అధ్యక్ష కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చినందుకు ట్రాక్టర్ ఇచ్చారు అధ్యక్ష. 3వ ట్రాక్టర్ అధ్యక్ష టీఆర్ఎస్ మండల అధ్యక్షుల అధ్యక్ష లబ్ధిదారుడు ఆయనకు ఇచ్చారు అధ్యక్ష. ఆయన ఇంకోటి అధ్యక్ష కిషన్ రెడ్డి గారు సువాలి సర్పంచ్ ఆయన అధ్యక్ష. ఆయన కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ వచ్చినందుకు ఆయనకు ఒక ట్రాక్టర్ ఇచ్చారు. అంజయ్య సామిల్ అంజయ్య నల్గొండ ఎంపీటీసీ సర్పంచ్ ఓడిపోయిన అభ్యర్థి టీఆర్ఎస్. ఆయన ఇంతకుముందు ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోమి కూడా పొందాడు. ఆయనకు ఎమ్మెల్యే సన్నిహితుడు కాబట్టి ట్రాక్టర్ ఇచ్చారు అధ్యక్ష. అంటే అన్ని నేను చదవదలుచుకోలేదు, మొత్తం ఇది రికార్డు ఇస్తున్నా నేను. ఈ రకంగా టీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళ ఆ టీఆర్ఎస్ వాళ్ళకే భూములు ఎవరికి లేవు.
టీఆర్ఎస్ భూములనే టీఆర్ఎస్ చేరితేనే భూములున్నాయా ఆ రికార్డు చూడండి అది ఒకసారి మీ కళ్ళు తెరుచుకోండి ఒకసారి. కిషన్ రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్. కిషన్ రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్. అధ్యక్ష ఈరోజు ఇంతకుముందు ప్రశ్న జవాబులో మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గొర్రెల మించి చాలా బాగా మాట్లాడారు అధ్యక్ష. పూర్తి చేయండి. ఈ గొర్రెల పెంపకం చాలా మంచి పథకం అధ్యక్ష. ఇది స్వాగతం పలకాల్సినటువంటి కార్యక్రమం. అయితే నేను నిన్న కేంద్ర మంత్రితో మాట్లాడాను అధ్యక్ష. నేను ఢిల్లీకి మాట్లాడాను నిన్న. దీనికి ఏమైనా మనం సహాయం చేస్తున్నామని చెప్పారు. ఇది జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా సుమారు 4,000 కోట్లు ఈ రాష్ట్రానికి రాబోతున్నారు, రుణాల మీద కానీ గ్రాంట్ పేరు మీద కానీ. కాబట్టి చాలా సంతోషం అధ్యక్ష. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అధ్యక్ష. మీరు కొద్దిగా ఐడియాస్ చేయాలా అధ్యక్ష. కనీసం మీ కొంపలే మురిగింది అధ్యక్ష. నిన్న మొన్న గొర్రెలు పట్టుకున్నారు, గొంగళ్ళు కప్పుకున్నారు. కనీసం నరేంద్ర మోడీ గారి పేరు చెప్తే కొంపలే మురిగింది ఒకసారి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అని చెప్పడానికి ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, ఈ గొర్రెల పథకము అధ్యక్ష. నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను కిషన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు ఒక గొర్రెను ఒక గొంగడిని నరేంద్ర మోడీ గారికి ఇస్తే అది న్యాయం అధ్యక్ష. అది ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. కాబట్టి గౌరవ మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. గౌరవ మంత్రి గారు అసలు తెలంగాణ ప్రభుత్వానికి ఎంత నిజాయితీ ఉందో నేను మళ్ళీ చెప్పాల్సి అక్కర్లేదు. ఇదే సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకసారి చెప్పిండ్రు, ఇండ్ల స్కీములో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటా ఎంత, ఎన్సిడిసి రుణాలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఎంత, తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం ఎట్లా సహకరిస్తుంది అనేకసారి చెప్తూనే ఉన్నాం. అంటే మళ్ళీ చెప్పించుకునే ప్రతి తప్పకుండా చెప్తా. అయ్యా అధ్యక్ష, కిషన్ రెడ్డి గారు 4,000 కోట్ల రూపాయల రుణం అడిగినాం. రుణం అది దాంట్లో 20% సబ్సిడీ ఇచ్చే ఆస్కారం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. ఆ 20% కూడా ఎన్ని వేల కోట్లకి ఇస్తుందో ఇప్పటికి ఇండికేషన్ లేదు. గతంలో ఇచ్చిన 400 కోట్లలో కేంద్రం ఇచ్చిన సబ్సిడీ కేవలం 20%. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వడ్డీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి అదొక 20% సబ్సిడీ. అంటే యాదవులకి 20% సబ్సిడీ కేంద్రం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు 20% సబ్సిడీ ఇంట్రెస్ట్ రూపంలో ఆల్రెడీ ఇస్తుంది. ఇవాళ నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారికి చాలా గొప్ప ఉదాహరణ బాగుంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 20% సబ్సిడీ కాకుండా మీరు కనుక గొప్ప హృదయంతో మీ పార్టీ కనుక మా యాదవులను ఆదుకుంటా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75% సబ్సిడీ అనౌన్స్ చేసింది. ఒక సగమన్నా 50% అన్నా ఇచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మోడీ గారికి గొంగడి బహుకరిస్తాం, గొర్రెని బహుకరిస్తాం, మిమ్మల్ని ఊరేగింపు చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మాకు ఆ పట్టింపులు లేవు.